ఓకే. సో, అంతా చేశాను. ఈ వైల్ లూప్ మాత్రం నాకు అంటే ఇంకా చేయలేదు. సరే ఇవాళ దాంతో పాటు ఇది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉందాం అని చెప్పేసని ఊరుకున్నాను. నేనిప్పుడు వైల్ లూప్ మీకు ఇంకొకసారి చెప్తాను. బట్ మీరు రాసేటప్పుడు ఈ ఫర్ లూప్‌లోని మనం నెక్స్ట్ లైన్ రాయాలని అంటే లైక్ మీకు ఇఫ్ రాసినప్పుడు ఆ! బ్రాకెట్స్ పెట్టాలని చెప్పా కదా! నాకేమైందంటే 1 హ్మ్. సెకండ్ రా. హ్మ్. మొన్న నేను చూసినప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి గదా! హ్మ్. ఇందులో పెట్టి రాయలేదు. ఎప్పుడు నువ్వు నాకు మొన్న క్లాస్‌లో చెప్పావు. నిన్న ఆ! క్లాస్‌లో "అక్క ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయిద్ది గానీ, రియల్ టైమ్‌లో అవ్వదక్క" అని చెప్పావు గదా! మోర్ దాన్ 1 లైన్ ఉంటే అవ్వదు. ఇప్పుడు మీకు ఇఫ్ ఆ! కూడా అవును. అంతే అనమాట. 22nd లైన్ దగ్గర, 25థ్ లైన్ దగ్గర కూడా మీరు ఇఫ్ కండిషన్‌కి పైన ఎలా రాసారు? ఇఫ్ x% L2 = 0కి మీరు పైన కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసారా? 8థ్ అండ్ 10థ్ ఆ! దగ్గర. అలానే ఇక్కడ హ్మ్. కూడా రాయాలి. నేను రాయలేదిక్కడ. రాయలేదు కదా! ఇప్పుడు మీరు 22nd లైన్ చూసారనుకోండి. ఏ 20 ఏ సెకండ్. పర్సెంట్ L2 = 0 రాసారు. దాని పక్కన కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దాని ఇది లోపల 23ర్డ్‌లో ఉంది గదా! అది 23 ఫర్‌ది గదా! ఇప్పుడు 24 మీరు ఇక్కడ హోవర్ చేస్తే మీకు ఇప్పుడు మీరు 23 మీద క్లిక్ చేశారు కదా! అప్పుడు మీకు ఏది బాక్స్‌లా మారింది? ఫర్ దగ్గర ఉన్నది గదా! మారింది. మరి ఇఫ్‌కి కూడా పెట్టాలి గదా! మరి మనము. ఇఫ్ ఇక్కడ రాసారు. అండ్ ఇఫ్‌కి అండ్ ఆ వేరియబుల్‌కి స్పేస్ ఇవ్వగూడదు. ఇఫ్‌కను ఆ కండిషన్‌కి స్పేస్ ఇవ్వగూడదు. అది వెనక్కి అనండి. యాహ్! ఇప్పుడు ఆ బ్రాకెట్ తర్వాత నెక్స్ట్ లైన్ పెట్టండి. ఇఫ్ A%L2 = 0 తర్వాత కర్లీ హ్మ్. బ్రేసెస్ ఓపెన్ చేయండి. ఇక్కడ. యాహ్! అక్కడ. సో, ఇక్కడ ఓపెన్ చేశాను కదా! అది ఫర్కక్క. దేనిది దానికే కదా! ఓకే. సారీ. 0కి ఆ బ్రేసెస్‌కి బయట కర్లీ హ్మ్. బ్రేసెస్ పెట్టండి. ఏంట్రా? కర్లీ బ్రేసెస్. ఓపెనింగ్ కర్లీ బ్రేసెస్. ఎంటర్ కొట్టండి. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే ఆటోమేటిక్‌గా కిందది ఇంకోటి యాడ్ చేసేసుకుంది 24థ్ హ్మ్. లైన్‌లో. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా అర్థమైద్దనమాట. ఇప్పుడు ఇఫ్ అనేది A%L2 = 0 అయినప్పుడు ఏం జరగాలి అనేది ఆ బ్రేసెస్ లోపల ఉన్నదే జరుగుతదనమాట. మీరు ఒక రేపు ఇంకో హుహు. 2, 3 లైన్స్ మనం యాడ్ చేసినప్పుడు ఏమైద్దంటే అది ఓన్లీ ఫస్ట్ లైన్ వరకే ఆ నేనింకా కండిషన్ లోపలికి నేనింకా ఇక్కడి తీసుకునిద్ది. నుంచి అంటే ఇక్కడ కండిషన్ రాసాం గదా! 21 ఆ! చూపిస్తున్నాను. ఈ ఫర్ నుంచి ఈ కండిషన్ వరకు రాసేసి, ఆ తర్వాత మనం బ్రేసెస్ ఓపెన్ చేసి లాస్ట్‌లో క్లోజ్ చేస్తే చాలు అని ఆ! అనుకుంటున్నాను నేను. అది అది దేనికి? ఫర్‌కి. ఫర్ లోపల ఫర్‌కి. ఇఫ్ ఉంది. మరి ఇఫ్‌కి కూడా బ్రేసెస్ ఓకే. కావాలి కదా! ఓకే. 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 సో, మనం ఏది రాసినా లైక్ ఫర్ రాసినా, ఇఫ్ రాసినా, ఎల్స్ రాసినా ఇలాంటి కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమన్నా రాస్తున్నా, లూప్స్ రాస్తున్నా గూడా కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయడం మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో, హుహుహుహు. మీరిప్పుడు ఒక 27థ్ దగ్గర లైన్‌లో మీరు రాంగ్ చేయండి. అనొస్తే నాకబ్బా! రాంగొచ్చింది, రాంగొచ్చింది అని జుట్టు పీక్కొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత వేరే స్క్రీన్ చూసేసి, ఆ ఫోన్‌లో ఏదన్నా ఎంటర్‌టైనింగ్‌గా చూసుకొని మళ్ళీ ఇక్కడికొచ్చి చూసుకుంటే నేనేం మిస్టేక్ చేశానా అందుకే రాంగ్ చూపిస్తుందని అర్థమవుతుంది నాకు. యాహ్! అంటే అది ఇక్కడ రాంగ్ అందరు కనిపించేసిద్ది. సాఫ్ట్‌వేర్ మనం చేస్తే డెవలపర్స్‌కి ఇక్కడ ఇంటూ యాహ్! సింబల్‌తో కనిపిస్తుంది. రెడ్ అదొస్తది. ఆ! అండ్ అది అవును. అందరు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌కి అదే అలానే చేస్తారనమాట. ఇప్పుడు నేను కోడ్ తప్పు రాసాను నాకు రావట్లేదంటే, యూ నీడ్ టు టేక్ దట్ బ్రేక్ అనమాట. 5 మినిట్స్ బ్రేక్‌లో మనకు అర్థమైపోద్ది. ఎంతసేపు అక్కడ కూర్చున్నా మనకు అర్థం కాదు. అది అలా చేయండి. అది చాలా మంచి హాబిట్ యాక్చువల్‌గా. ఓకే. హ్మ్. సో, నేను ఎందుకొచ్చిందా అనుకోని, సరే ముందు ఇది ల్యాప్‌టాప్ ఇలానే చార్జ్‌లో పెట్టేసేసి ఏదో ఒక పని చూసుకొని వచ్చి చూద్దాము అని చెప్పే లోపల నాకప్పుడు తెలుస్తుంది. మీరేం చేస్తారంటే పెన్ అండ్ పేపర్ మీద సింటాక్స్ ప్రాక్టీస్ చేయండి. లైక్ పేపర్ తీసుకొని ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి? ఫర్ ఓకే. బ్రాకెట్ లోపల ఇనిషియలైజేషన్ రాయాలి, కండిషన్ రాయాలి, ఇంక్రిమెంట్ రాయాలి, కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. ఇఫ్ సింటాక్స్ ఏంటి? ఓకే. ఇఫ్ స్పేస్ ఓకే. ఉండదు. కండిషన్ రాయాలి, కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్. అలా మీరు పేపర్ హ్మ్. మీద పెన్ పెట్టి రాసారనుకోండి మీకు ఇంక గుర్తుండిపోయిద్ది. ఇంకెప్పటికి గుర్తుండిపోయిద్దేమో. ఎప్పటికి సరే. నేను గుర్తుండిపోయిద్ది. చేస్తాను. అది కూడా చేస్తాను. నేనిప్పుడు వైల్ ఒకసారి చూపించి మీకు ఫర్‌కి, వైల్‌కి కంపేర్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు కొంచెం ఈజీగా అర్థమవుతది. ఆ! నేను ఓకే. స్క్రీన్ షేర్ చేస్తాను. సో, నేనేం నీ మీకు బుర్ర క్లాస్ బాగా ఎక్కువగా గుర్తుందా? తినట్లేదు కదా! లేదక్క. మీకు అర్థం ఒక్ కావట్లేదు అది ఇది అని చెప్పేసి. లేదక్క. అది అసలు అలాంటియి ఏం లేదు. మీరు ఎన్ని సార్లైనా అడగండి తప్పులేదు. సో, మీరు క్లాస్‌కి డిఫరెన్స్ చెప్తారా? వాట్ ఈస్ ఎ క్లాస్? వాట్ ఈస్ ఎ యాహ్! ప్యాకేజ్? ష్యూర్. సో, ప్యాకేజ్‌లో వచ్చేసరికి నీకు సింటాక్స్ వచ్చేసేసి నీకసలు క్యాప్ యూజ్ చేయకూడదు ఫస్ట్ హ్మ్. లెటరు. హ్మ్. సో, ఇదేంటి ఆహ్, కామెల్ ఆహ్,
ఏంటి కేసింగ్. ఫార్ములా యూజ్ చేయాలి. ఫస్ట్ స్మాల్, ఆ తర్వాత కావాలంటే వర్డింగ్‌లో నెక్స్ట్ వర్డింగ్ వచ్చేసరికి దాంట్లో క్యాపిటల్ పెట్టొచ్చు. బట్ నో స్పేస్. యెస్. హ్మ్. నో స్పేస్. ఆ తర్వాత వర్డ్‌లో కూడా క్యాప్ పెట్టుకోవచ్చు. బట్ యాహ్! ఫస్ట్ వర్డ్ షుడ్ నాట్ బి క్యాపిటల్. హ్మ్. మరి క్లాస్‌కి? సో, క్లాస్‌లో మాత్రం హ్మ్. ఫస్ట్ వర్డ్ మస్ట్ క్యాపిటల్. లెటర్. ఫస్ట్ లెటర్. ఫస్ట్ ఫస్ట్ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ లెటర్. హ్మ్. క్యాపిటల్. హ్మ్. యాహ్! సో, సెకండ్ లెటర్ వాటెవర్ నువ్వు సెకండ్ లెటర్ సెకండ్ వర్డ్‌లో గూడా క్యాపిటల్ పెట్టుకోవచ్చు. అది మన ఇష్టము. బట్ హ్మ్. ఫస్ట్ వర్డ్‌లో మాత్రం డిఫరెన్షియేట్ చేయడానికి ఫస్ట్ వర్డ్‌లో మాత్రము క్యాపే వాడాలి. ఓకే. మరి సో, క్లాస్ అనేది క్లాస్‌కొచ్చేసరికి నీకు సింబల్ గూడా ఆహ్, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ లాగా కనిపిస్తది. ఆ క్లాస్ సింబల్ గూడా నీకు ప్యాకేజ్‌లో. హ్మ్. కదా! ఎక్కడక ఇదా? అహా! నీకు ఈ క్లాసెస్‌లో ఇక్కడ ఏదన్నా ఉంటే గనక ఇ నీకిక్కడ ఇదేంటి ఈ క్లాస్‌లో సింబల్ గూడా నీకు ఇదంతా ప్యాకేజ్‌రా ఇదంతా గూడా. ఆ! సో, నీకు క్లాస్‌ది సింబల్ వచ్చేసరికి నీకు ఒకలాంటి సింబల్ గూడా వస్తదిరా నీకు. నేను ర చూసానిది. జే అనే వస్తదక్క. లైక్ జావా క్లాస్ కాబట్టి జే యాహ్! వస్తది. యాహ్! యాహ్! జే లాగా. నేనది ఆ! లైట్‌గా చూడ్డానికి ఇది మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ లాగా పడతది. ఆ! ఓకే. గాట్ ఇట్. హ్మ్. అండ్ క్లాస్ నేమ్ ఎప్పుడు గూడా షుడ్ బి మ్యాచింగ్ విత్ ద దేనితో మ్యాచింగ్ ఉండాలి? ప్యాకేజ్ నేమ్. కాదు. కాదు. ఫైల్ పేరు. క్లాస్ ఫైల్ పేరుతో ఫైల్. మ్యాచింగ్ ఉండాలి. హ్మ్. సో, ప్యాకేజ్‌లోనేమో గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఉండొచ్చు. విచ్ ఆర్ హ్మ్. హావింగ్ సిమిలర్ బిహేవియర్. ఓకే. క్లాస్ రాసేటప్పుడు క్లాస్ లోపల కర్లీ బ్రేసెస్ లోపల కూడా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లోపలే మనం మన కోడ్ అనేది రాయాలి. హ్మ్. సో, మనకి ఎన్ని డేటా కర్లీ టైప్స్ బ్రేసెస్ ఉన్నాయి? కింద రాయాలి. జావాలో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి? ఇన్ని డేటా టైప్స్ ఇంట్, స్ట్రింగ్, వేరియబుల్, డబుల్, ఇంట్, క్యార్. స్ట్రింగ్, వేరియబుల్ కాదు. వేరియబుల్. హ్మ్. వేరియబుల్ అంటే జస్ట్ ఈ ఐని ఐ, ఎక్స్, వై అలాంటివి ఏవైనా వాటెవర్ వాటిని జస్ట్ ఆల్ఫాబెట్స్. నార్మల్ వర్డ్స్‌ని మనం విచ్ దానికి ఈస్ గివెన్ వాల్యూ వాల్యూ ఇస్తే గనక అది వేరియబుల్. వేరియబుల్. హ్మ్. మరి డేటా టైప్స్ ఏంటి? ఇంట్. స్ట్రింగ్, హ్మ్. ఇంట్ అంటే నంబర్. ఆ! స్ట్రింగ్ అంటే వర్డ్. దాంట్లో నువ్వు ఆ బ్రేసెస్ లోపల ఇచ్చిన దగ్గర అక్కడ నువ్వు స్పేస్ ఇచ్చుకోవచ్చు. ఏదన్నా ఇచ్చుకోవచ్చు స్ట్రింగ్‌లో. ఎలా ఇవ్వాలి స్ట్రింగ్? ఒక చూడగానే అది స్ట్రింగ్ అని మనం ఎలా చెప్తాం? స్ట్రింగ్ అంటే బ్రేసెస్‌లో డబుల్ కోట్స్‌లో రాస్తాం అది. బ్రేసెస్‌లో రాయం. డబుల్ కోట్స్‌లో రాస్తాం. డబుల్ కోట్స్‌లో రాస్తాం. హ్మ్. అదే మరి క్యార్ అయితే? చూసుకోరా ఇట్లా రాస్తాం కదరా! ఇది సిస్టమ్ డాట్ ప్రింట్ డాట్ అవుట్ అక్కడ రాసినప్పుడు ఈ బ్రాకెట్‌లోనే పెట్టి స్ట్రింగ్ రాస్తాం కదా! డబుల్ కోట్స్ ఇదిగో. ఆ! ఇది. ఇక్కడేంటంటే ఈ ప్రింట్‌ఎల్‌ఎన్ ఏంటి అనేసంటే ఇట్స్ ఎ మెథడ్ అనమాట. అది మీకు తర్వాత తెలుస్తది. అందుకని ఇక్కడ రౌండ్ బ్రాకెట్స్ ఉన్నాయి. బట్ స్ట్రింగ్ ఇప్పుడు నార్మల్‌గా రాయాలనుకోండి మీరు వేరియబుల్ ఇలా స్ట్రింగ్ ఎస్‌టిఆర్ ఈక్వల్ టు అని రాసినా మనం ఏమి ఇలా కోట్స్‌లో ఇలా పెట్టి రాయం కదా! మనం స్ట్రింగ్ హ్మ్. ఎస్‌టిఆర్ పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం నార్మల్‌గా వేరియబుల్ ఈక్వల్ టు సమ్ వాల్యూ హ్మ్. ఫాలోడ్ బై ఎ హ్మ్. సెమికోలన్. హ్మ్. దీని లోపల రాస్తున్నామంటే ఇది ప్రింట్‌ఎల్‌ఎన్ అనే ఒక మెథడ్ లోపల రాస్తున్నామని మీనింగ్. హ్మ్. మీకు నెక్స్ట్ సింగిల్ క్లాసెస్‌లో కోట్‌లో తెల్ ఇస్తే సింగిల్ క్యారెక్టరే వెళ్తుంది. సింగిల్ కోట్‌లో ఇస్తే. సింగిల్ కోట్‌లో స్ట్రింగ్‌లో ఇవ్వచ్చు. కానీ సింగిల్ కోట్‌లో గూడా మీరు ఎన్ని క్యారెక్టర్స్ కావాలంటే అన్ని ఓన్లీ 1 క్యారెక్టర్. అ అప్పుడు డేటా టైప్ ఏమవ్వాలి? డేటా టైప్ వచ్చేసరికి సింగిల్ కోట్‌లో నేను సింగిల్ వాల్యూయే సింగిల్ పెడుతున్నాను కోట్‌లో అంటే ఇస్తే అప్పుడు నా డేటా టైప్ ఏంటిది? క్యార్. హ్మ్. సో, క్యార్‌లో సింగిల్ వాల్యూయే పెట్టుకోవచ్చు. సో, హ్మ్. స్ట్రింగ్‌లో యాక్చువల్‌గా ఇప్పుడు ఇది డబుల్ కోట్స్‌లో ఉంది కదా! సో, నీ స్క్రీన్ చూస్తానురా. సారీ. ఓహ్! చూడట్లేదు. ఓకే. వచ్చారా ఇక్కడికి? వస్తున్నానురా. యాహ్! యాహ్! హ్మ్. హ్మ్. సో, మనం ఇలా డబుల్ కోట్స్ పెట్టి రాసేసుకోవచ్చు కదా! హ్మ్. మనం ఇక్కడ బ్రేసెస్ పెట్టాల్సిన అవసరం లేదు. యాహ్! ఓకే. ప్రింట్‌ఎల్‌ఎన్‌లో ఇదేంటిది? ఇదొక మెథడ్. మెథడ్ లోపల మనం అది. పెట్టుకుంటున్నాం. మెథడ్ అంటే హ్మ్. ఏంటో మీకు నెక్స్ట్ క్లాసెస్‌లో తెలుస్తది. బట్ ప్రస్తుతానికి హ్మ్. మీరేం నేర్చుకున్నారు? స్ట్రింగ్ అనే దాన్ని డిక్లేర్ చేయాలంటే స్ట్రింగ్ అని ఇచ్చి, వేరియబుల్ ఇచ్చి దాని పక్కన వాల్యూ ఇవ్వాలి. అది డబుల్ కోట్స్‌లో ఇవ్వాలి. క్యారెక్టర్ అయితే సింగిల్ క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోట్ లోపల సింగిల్ సింగిల్ కోట్‌లో వేరియబుల్ లోపల ఇవ్వాలి. హ్మ్. పెట్టుకోవాలి కదా! హ్మ్. ఇ అవును. ఇప్పుడు మనం స్ట్రింగ్ లోపల ఇలా మనం సింగిల్ కోట్ కూడా పెట్టుకోవచ్చు. కానీ అది ఓకే. స్ట్రింగ్ లానే పనిచేస్తదనమాట. అంటే ఈ మొత్తాన్ని ఒక స్ట్రింగ్ లానే కన్సిడర్ చేస్తదది. హుహుహుహుహుహు. సో, అంటే కానీ దీని పూర్తి యూజ్ లోపల మనం చేయలేదు కదా! నాకు తెలీదు. యాహ్!
నేను స్ట్రింగ్ లోపల ఇలా నేను ఇది గూడా నేను యాక్సెప్ట్ చెయ్యదేమో డబుల్ కోట్‌లో పెట్టేసి దాన్ని గూడా మెథడ్‌లోనే రాయాలి అని చెప్పేసి యాస్ ఆఫ్ నౌ నేను అదే అనుకుంటున్నాను. ఆహా! మనం ఫస్ట్ క్లాస్‌లో ఎలా రాసాము? సిస్టమ్ డాట్ ఔట్ ఇలా వేరియబుల్స్ లాగా ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేసాము? సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కమాండ్ రాసుకొని దాని లోపల ఈ వేరియబుల్స్‌ని పెట్టుకున్నాము. దాని లోపల స్ట్రింగ్ రాసాము. కోట్స్ పెట్టుకొని. ఆహా! కోడ్స్ పెట్టుకున్నది ఫస్ట్ క్లాస్‌లో చేసాము. సెకండ్ హ్మ్. క్లాస్‌లో లైక్ డేటా టైప్స్ మనం నేర్చుకున్నప్పుడు ఏం చేసాము? ఇక్కడున్న వేరియబుల్స్‌ని ప్రింట్ చేసాము. సో, ఈ హ్మ్. వేరియబుల్‌ని మనం ప్రింట్ చేస్తున్నామంటే నథింగ్ బట్ ఆ వేరియబుల్‌లోని వాల్యూని ప్రింట్ చేస్తున్నట్టు కదా! హ్మ్. సో, ఇప్పుడు నేను ఎస్టీఆర్‌ని ప్రింట్ చేస్తే నాకు ఆ ఎస్టీఆర్ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. ఓకే. సో, వేరియబుల్‌ని ప్రింట్ చేస్తే వేరియబుల్‌లో ఉన్న వాల్యూ వస్తదనమాట. హ్మ్. స్ట్రింగ్, క్యార్, ఇంట్ కాకుండా ఇంకేమున్నాయి మనకి డేటా టైప్స్? డబుల్ ఉందిరా డెసిమల్ వాల్యూ. ఇంకా? హ్మ్. ఇంటీజర్, స్ట్రింగ్, వేరియబుల్, డబుల్, క్యార్. వేరియబుల్ లేదు. వేరియబుల్ అంటే దీన్ని వే వేరియబుల్ ఆహ్, అంటాము. ఇది వేరియబుల్ లైక్ వేరియబుల్ తెలుసా? వేరియబుల్ అంటే చెప్పాను కదా! హ్మ్. ఏదన్నా ఆల్ఫాబెట్‌కి ఒక వాల్యూ ఇస్తే గనక అది వేరియబుల్. హ్మ్. స్ట్రింగ్, క్యార్, డబుల్, స్ట్రింగ్ ఇంట్ కాకుండా ఇంకా ఒకటుంది. ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేసేదాన్ని ఏమంటాము? ఆహ్, బ బీతో స్టార్ట్ అయ్యిద్ది. హ్మ్. బిలియన్, బిలియన్, బూలియన్. యాహ్! బిలియన్. హ్మ్. రైట్. ఓకే. అది అయిపోయిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? ఫర్ లూప్ నేర్చుకున్నాం కదా! సో, ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏముంటది? ఫర్ లూప్ యొక్క సింటాక్స్? ఇంట్ ఇచ్చేసేసి మామూలుగా లైక్ అలా రాయడం కాకుండా ఫర్ లోపల మనం ఏం రాయాలి? ఫస్ట్ ఏమంటాం దాన్ని? ఇంట్ i = 0 అని ఇవ్వడాన్ని ఏమంటాం మనం? వేరియబుల్. వేరియబుల్ ఆ! అంటే i. ఇంట్ ఐ i ఆ! = 0 ఈ మొత్తం స్టేట్మెంట్ ఏం చేస్తుంది ఈ స్టేట్మెంట్? 0 అనే కండిషన్. వాల్యూ i అనే వేరియబుల్‌లో ఆఫ్ టైప్ ఇంటిజర్ స్టోర్ అవుతుంది. అంటే 0 అనే వాల్యూతో మనం i అనే దాన్ని ఇనిషియలైజ్ చేసాం. అంటే దాన్ని స్టార్టింగ్ 0 నుండి పెట్టాం. సో, సింటాక్స్‌లో మనం రాసేటప్పుడు ఏం రాస్తాం? సింటాక్స్ రాయాలంటే ఫర్ ఇనిషియలైజేషన్ ఇనిషియలైజేషన్ ఇంట్. ఇంట్ రాయక్కర్లేదు. ఇంట్ ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసేటప్పుడు మనం ఒక ఇంటిజర్‌తో ఇనిషియలైజ్ చేస్తున్నామని మనం ఇక్కడ ఇంట్ రాసుకున్నాము. ఓకే. సో, ఇనిషియలైజేషన్ అంటే ఈ మొత్తం స్టేట్మెంట్ ఇంట్ i = 0 ఈ మొత్తం స్టేట్మెంట్‌ని వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఇనిషియలైజేషన్. ఎందుకు ఇనిషియలైజేషన్ అంటున్నాము? బికాజ్ మామూలుగా నేను ఇక్కడ ఇంట్ i అని రాస్తాననుకోండి. ఇక్కడ హ్మ్. ఓన్లీ బ్రాకెట్ లోపల i = 0 అని పెడుతున్నాననుకోండి. అంటే అది తీసుకోదు. ఐఎన్‌టీ పెడితేనే తీసుకుంటుంది. నేను ఇందాక మర్చిపోయి అది గూడా చేశాను. అహా! లేదు మర్చిపోయిన లేదు. తర్వాత తీసుకునిద్దక్క. అందులో ఏం ప్రాబ్లమ్ లేదు. ఇదిగోండి ఇప్పుడు నేను కమెంట్ చేస్తాను. మనకు కోడ్ రన్ అయ్యి 1-5 ప్రింట్ అవుతది. ఓకే. మనము డిక్లేర్ చేసేది ఆహ్, మెయిన్ మెథడ్ లోపల మీరు జస్ట్ ఇంట్ i అని ఇచ్చేసి సెమికోలన్ పెట్టారంటే మీనింగ్ ఏంటంటే i అనే టైప్ ఆఫ్ వేరియబుల్ ఈ i అనే హ్మ్. వేరియబుల్ ఈస్ ఆఫ్ టైప్ ఇంటిజర్ అని మాత్రమే. దాని లోపల ఏ వాల్యూ గూడా లేదు. హ్మ్. అది ఎంప్టీగా ఉంది. కానీ ఆ ఎంప్టీ దానికి మీరు ఏదైనా ఒక వాల్యూని ఇవ్వడాన్ని మనం ఏమంటాము? ఇనిషియలైజేషన్ అని అంటాము. హుహు. సో, ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ i = 25 అని నేను ఇంకా ఇక్కడ ఇచ్చాననుకోండి. ఇంట్ అని రాస్తుంటే నేను మనకి ఫర్ లూప్‌లో గాని ఇందాక చూసాను కదా! హ్మ్. ఇందులో అయినా గాని ఇఫ్ ఎల్స్‌లో గూడా వేరియబుల్ ఇంట్ అనే ఇస్తాం గదా! అహా! ఇఫ్‌లో అసలు ఇంట్ అని ఇవ్వమక్క. ఆల్రెడీ బయట రాసుకున్న దాన్నే వాడతాం. ఇఫ్ లోపల ఇంట్ రాయలేము. ఇఫ్ లోపల రాయము బయట. బయట రాస్తాం. హ్మ్. బయట సో, రాయడాన్ని అట్లా ఏమంటాం మనము? బయట రాయడాన్ని ఎక్కడ ఆహ్, రాసినా కూడా ఒక ఈక్వల్ టు పక్కన మీరు ఒక వేరియబుల్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇస్తున్నారంటే ఇనిషియలైజింగ్ దట్ వేరియబుల్ విత్ దట్ ఇనిషియల్ వాల్యూ అనమాట. నేనది ఇంటీజర్ అనుకుంటున్నానురా. ఆహా! కాదు. సో, ఇటిచ్చిన వాల్యూ ఇక్కడ ఇవ్వాల్సిన వాల్యూ ఆఫ్ టైప్ ఇంటిజర్ ఇవ్వాలని నేను మీనింగ్. విన్న క్లాస్‌లో ఇనిషియలైజేషన్ విన్నాను. అంతకుముందు ఐఎన్‌టీ అని రాస్తుంటే ఓకే. ఇంటిజర్ అనుకున్నాను. నాకు నిన్న క్లాస్‌లో ఇంట్ నువ్వు అంటే ఇంటిజరే. ఇంట్ అంటే ఇంటిజరే. హ్మ్. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, ఇనిషియలైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. స్ట్రింగ్ ఎస్‌టిఆర్ ఈక్వల్ టు సంథింగ్ రాసాను. సో, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? టెస్ట్ అనే వాల్యూ ఎస్‌టిఆర్ అనే హ్మ్. వేరియబుల్‌తో ఇనిషియలైజ్ చేసాం. ఎస్‌టిఆర్ అనే వేరియబుల్‌లో ఏ వాల్యూతో ఇనిషియలైజ్ చేసాం?
టెస్ట్ అనే వాల్యూని పెట్టాం దానిలో. సో, అందుకని ఇనిషియలైజ్ హ్మ్. చేసాం అంటాం అనమాట. అంటే దానిలో పెట్టాము అని మీనింగ్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆ వేరియబుల్‌లోకి ఏదైనా ఒక వాల్యూని పెడుతుంటే దాన్ని మనం ఇనిషియలైజ్ అని అంటాం. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడేం చేసాము ఇందాక? ఇంట్ i ఈక్వల్ టు 0 అని ఎందుకు రాసాం? మరి i అంటే ఇది ఏ టైపో తెలియాలి కదా! సో, దాన్ని హ్మ్. మనం ఇక్కడ జస్ట్ ఇంట్ i ఈక్వల్ టు 0 అని రాసుకున్నామంటే ఇది మొత్తం వీఆర్ ఇనిషియలైజింగ్ 0. iని హ్మ్. 0తో ఇనిషియలైజ్ చేస్తున్నాం. దట్ 0 ఈజ్ ఆఫ్ టైప్ ఇంటిజర్. ఓకే. ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత మన సింటాక్స్ ఏంటి? ఇక్కడ ఏంటిది ఇది? కండిషన్ కదా! సో, కండిషన్. ఇనిషియలైజేషన్, హ్మ్. కండిషన్, కండిషన్. హ్మ్. సెమీకోలన్ దీన్నేమంటాం మనం? దాన్ని ఆహ్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో, ఇంక్రిమెంట్ గాని, డిక్రిమెంట్ గాని హ్మ్. మన నెసెసిటీ బట్టి రాసుకొని దాని హ్మ్. పక్కన కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్. దీని లోపల మనం మనకు కావాల్సిన కోడ్‌ని రాసుకుంటాం. హ్మ్. ఇదేంటి? ఫర్ లూప్ యొక్క సింటాక్స్. హ్మ్. మరి దీన్నే వైల్ లూప్‌లో రాయాలనుకోండి. వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటి? ఈ ఇనిషియలైజేషన్ పార్ట్ అనేది ఇనిషియలైజేషన్ పార్ట్‌ని బయట మనం రాస్తాం. అవుట్ సైడ్ రాసేస్తాము. హ్మ్. సో సో, ఇక్కడ ఇనిషియలైజేషన్ జరుగుతది. ఆ హ్మ్. తర్వాత ఏం జరుగుతది? వైల్ లోపలొచ్చేసరికి వైల్ లోపల ఏమి ఇవ్వాలి మనము? వైల్ లోపలొచ్చేసరికి అప్పుడు ఇదేంటి ఈ వర్డ్స్‌లో చెప్పండి. ఏమిస్తాం ఈ మూడిట్లో? కండిషన్ ఇస్తాము. సో, వైల్ లోపల కండిషన్ ఇస్తాము. హ్మ్. ఒకవేళ వైల్‌లో మనకేదైనా చేంజ్ జరగాలి. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఆప్షనల్ దీనిలో. హ్మ్. మనం కావాలంటే ఇచ్చుకుంటాం. లేకపోతే లేదు. కదా! హ్మ్. సో, ఇప్పుడిక్కడ ఇంట్ i ఈక్వల్ టు 0, i ఈక్వల్ టు 5, i++ ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది మనకి 0 నుండి 5 వరకు ప్రింట్ చేస్తుంది. ఫైబర్ ప్రింట్ తీసుకొస్తుంది. సో, సేమ్ ప్రోగ్రామ్‌ని హ్మ్. 0 నుండి 5 వరకు ప్రింట్ చేయడమే. వైల్ లూప్‌లో రాయాలనుకోండి. నేనేమని రాయాలి చెప్పండి? వైల్ లూప్‌లో రావాలంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ బయటిచ్చేయాలి. ఏమని ఇద్దాము? ఎలా? అయేంటి హ్మ్. ఆహ్, సమ్ వేరియబుల్ ఓకే. ఈక్వల్ టు హ్మ్. 1, 2, 3, 4, 5 అది రివర్స్‌కి. నేను అడిగిన క్వెషన్ ఏంటి? ఓకే. 0 నుండి దీనికి 5 వరకు ప్రింట్ చేయడానికే కదా మనం రాయాలనుకుంటున్నాము ఇప్పుడు. సో, మన ప్రాబ్లమ్ సో, j స్టేట్‌మెంట్ బట్టి మనం ఈక్వల్ మన టు 1. లాజిక్ రాయాలనమాట. సో, 1 0 నుండి అంటున్నాను కదా మరి నేను. j అయితే 0. 0. హ్మ్. సో, k ఈక్వల్ టు 0. హ్మ్. హ్మ్. తర్వాత ఏం రాయాలి? సో, తర్వాత కండిషన్ వచ్చేసరికి కే ఈస్ వైల్ లోపల వైల్ హ్మ్. లోపల హ్మ్. ఓకే. అది ఇనిషియలైజ్ అయిపోయింది. వైల్ లోపల అప్పుడు కండిషన్ ఏంటంటే హ్మ్. కే ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు నేను 5. నేను 0 నుండి 5 వరకెళ్ళాలన్న. గ్రేటర్ థాన్ పెడితే ఏమైపోయిద్ది? 0 ఈజ్ నాట్ గ్రేటర్ థాన్ లెస్ 5 థాన్, లెస్ థాన్, కండిషన్ కదా! లెస్ థాన్. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే. నెక్స్ట్ ఏం రాయాలి మరి వైల్ లూప్ లోపల? వైల్ లోపల ఆహ్, వచ్చేసరికి అప్పుడు లాస్ట్‌కొచ్చేసరికి ఇక్కడే ఇవ్వాలి. ఆ కండిషన్ ఏమంటారు? ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. మరి ప్రింట్ ఎక్కడ రాయాలి? దీని పక్కన ప్రింట్ కర్లీ పైన. బ్రేసెస్ కింద. కర్లీ బ్రేసెస్ కింద కాదు. ఓకే. కర్లీ బ్రేసెస్ హ్మ్. అది ఈ ఓపెనింగ్ కర్లీ బ్రేసెస్ కింద. హ్మ్. హ్మ్. ఓకే. ఇప్పుడు మనం చూస్తే ఫర్ లూప్‌లోను 0-5 ప్రింట్ అయ్యిద్ది. వైల్ లూప్‌లోను 0-5 ప్రింట్ అయిద్ది. హ్మ్. ఓకే. సో, ఫర్‌కి, వైల్‌కి డిఫరెన్స్ మీకు తెలిస్తే మీకు ఈ సింటాక్స్ గుర్తుండిపోయిద్దనమాట. సో, ఫర్‌లో ఓకే. ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ మొత్తం ఈ రౌండ్ బ్రాకెట్ లోపలే రాస్తాము. వైల్‌లోకొచ్చేసరికి ఇంక్రిమెంట్ బయట జరుగుతది. ఇనిషియలైజేషన్ బయట జరుగుతది. కండిషన్ వైల్ లోపల రాస్తాము. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇస్ అన్ ఆప్షనల్ థింగ్. హ్మ్. మరి నిన్న ఈ ఈ లాజిక్ వాడుతూ నేను మీకు ఒక ప్రోగ్రామ్ నేర్పించాను విచ్ ఈస్ రివర్స్ రివర్స్ ఆఫ్ ఆఫ్ ది ఎ నంబర్. సో, రివర్స్ ఆఫ్ ద నంబర్‌లో మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అక్కర్లేదు. సో, అందుకని నేను ఎక్కడ n++, చేయలేదు. నేను నాకు ఆ! కావాల్సిన లాజిక్ ప్రకారం రాసుకున్నాను. హ్మ్. ఈ ప్రోగ్రామ్ మీకు ఒకవేళ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే ఈ ఫస్ట్ క్లాసెస్‌లో ప్రాక్టీస్ చేయొద్దు. మీరు ఓన్లీ ఆహ్, ఈ వైల్ లోపలే ఈవెన్ నంబర్‌ని ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఇప్పుడు 0 నుండి 100 వరకు
ఈవెన్ నెంబర్ రావాలనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? కే ఈజ్ రిమైండర్ కే దేని లోపల రాయాలి? కే ఒక కండిషన్ కదా మనం చెక్ చేస్తున్నాం. సో, అవును. కండిషన్ అంటే అప్పుడు ఏం రాయాలి అక్కడ ఫస్ట్? కండిషన్ చెక్ చేసేది ఏ ఏ కీవర్డ్ వాడితే మనం కండిషన్ చెక్ చేయగలుగుతాం? కండిషన్ ఇప్పుడు నేను ఇక్కడ కే పర్సెంటైల్ 2 = 0 అని రాస్తే వర్క్ అయిద్దా? వర్క్ అవ్వదు. నాకు ఎర్రర్ లేదు. చూపిస్తుంది. ఇఫ్ కదా! సో, ఇఫ్ లోపల హ్మ్. కే పర్సెంటైల్ 2 = 0 రాసిన తర్వాత మీరు ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. హ్మ్. ఎక్కడి వరకు మీకు ఇది జరగాలి? ఇక్కడ ఓపెన్ చేసింది ఇక్కడ క్లోజ్ చేయలేదు కదరా! అయినా గాని చేస్తాను. ఓపెన్ ఇప్పుడు చేయడం. ఇక్కడ చేయాలి ఇప్పుడు మనం క్లోజ్. ఓకే. సో, ఇప్పుడు ఏమవుతుంది? కే 0 ఉంది. హ్మ్. ఇనిషియల్‌గా 0, 100 కన్నా తక్కువ సాటిస్ఫైడ్. 0 హ్మ్. పర్సెంటైల్ టు 0 కండిషన్ సాటిస్ఫైడ్. 0 ప్రింట్ అయిపోయింది. 0 తర్వాత కే ప్లస్ ప్లస్ ఏమవుతుంది? 1 అవుతుంది. 1 అవుతుంది. ఒకవేళ నేను ఈ కే ప్లస్ ప్లస్‌ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ కే ప్లస్ ప్లస్ అనేది ఈ ఇఫ్‌కి బయటుంది. మీరు ఎలా బయటుందని చెప్తున్నారు? ఇప్పుడు నేను ఇక్కడ హోవర్ చేస్తే నాకు ఈ బ్లాక్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? మనం ఇక్కడ ఒక క్లిక్ చేయగానే దాని హ్మ్. క్లోజింగ్ ఎక్కడుందో అక్కడ దాని మీద ఒక బ్లాక్ లాగా ఇలా వస్తదనమాట. దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయిందని. సో, ఇఫ్ అనేది 29థ్ లైన్‌లో స్టార్ట్ అయ్యి 31st లైన్‌లో ఎండ్ హ్మ్. అయిపోయింది. ఇఫ్ తర్వాత మీకు 32 లైన్‌లో కే ప్లస్ ప్లస్ ఉంది. హ్మ్. సో, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? 0, 0 హ్మ్. పర్సెంటైల్ టు 0, 0 ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత 1 అయింది. తర్వాత 1 ఈజ్ లెస్ దాన్ 100 కండిషన్ సాటిస్ఫైడ్. కానీ 1 పర్సెంటైల్ టు నాట్ 0. సో, దీని లోపలికి వెళ్ళట్లేదు. తర్వాత 1, 2 అవుతుంది. సో, మళ్ళీ 2 హ్మ్. పర్సెంటైల్ టు ఇలా అవుతుంది కదా! సో, ఈ కేస్‌లో మీకేమైంది చక్కగా 0 నుండి 100 వరకు ఈవెన్ నెంబర్స్ ఈవెన్. అన్నీ ప్రింట్ అయిపోయినాయి. ఒకవేళ హ్మ్. నేను ఈ కే ప్లస్ ప్లస్ అనేది హ్మ్. ఇక్కడ పెట్టాను. ఇఫ్ లోపల పెట్టాను. అప్పుడేమవుతది? ఇప్పుడు 0 ఉన్నప్పుడు లోపలికి వస్తది కాబట్టి 0 ప్లస్ ప్లస్ 1 1 వచ్చేసిద్ది. ఓకే. హ్మ్. సో, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 1 పర్సెంటైల్ 2 = 0 సాటిస్ఫై అవ్వలేదు. అవ్వనప్పుడు హ్మ్. మరి కే వాల్యూ ఇంక్రీజ్ అయిందా? లేదు. బికాజ్ అది ఇఫ్ లోపల ఉంది కదా! సో, దీని హ్మ్. లోపలికి వెళ్ళట్లేదు అది. సో, వెళ్ళనప్పుడు మనకేమవుతది? ఆ వాల్యూ 1 గానే ఉండిపోయిద్ది. సో, మనకు ఓన్లీ హుహు. అవుట్‌పుట్‌లో అది ఇన్‌ఫైనైట్ లూప్‌లోకి వెళ్ళిపోతుంది. సో, మీరిక్కడ చూస్తే 0 ప్రింట్ అయిపోయింది. 0 ప్రింట్ అయిపోయిన హ్మ్. తర్వాత అది ఎప్పటికీ ఈ కండిషన్ లోపలికి చేంజ్ వెళ్ళలేకపోతుంది. అవ్వదు. ఇంక్రీజ్ అవ్వట్లేదు కాబట్టి. కోడ్ ఆగిపోయిందా? ఆగట్లేదు. ఇంకా హుహు. రన్నింగ్‌లోనే ఉంది. సో, ఇట్ టర్న్డ్ ఇంటూ హ్మ్. అన్ ఇన్‌ఫైనైట్ లూప్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. హ్మ్. సో, కర్లీ బ్రేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకు ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి రైట్ పొజిషన్స్‌లో అంటే మీరు పెట్టే వాల్యూస్ అది ఆ ఇఫ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇవ్వలేదు. కే ప్లస్ ప్లస్ హ్మ్. ఇచ్చాను. ఓకే. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు 2 లైన్సే ఉన్నాయి కాబట్టి అది హ్మ్. మనకి తీసేసుకుంటుంది. 0 నుండి హ్మ్. 100 వరకే ప్రింట్ అయ్యి, ఇంక్రీజ్ అయ్యి తీసుకుంటుంది. బట్ ఇంకొన్ని లైన్స్ ఉన్నాయనుకోండి, దానికి హ్మ్. తెలీదనమాట. ఈ ఇఫ్ ఎక్కడ స్టార్ట్ అయ్యి, ఎక్కడ అయిందనేది దానికి తెలీదు. సో, హుహుహుహుహు. తెలియనప్పుడు ఈ కే ప్లస్ ప్లస్ ఎగ్జిక్యూట్ చేసిద్దో లేదో మనకు తెలీదనమాట. సో, అందుకని ఖచ్చితంగా ఎవ్రీ కండిషన్ ఆర్ లూప్ షుడ్ హ్యావ్ కర్లీ ఓకే. బ్రేసెస్ అండ్ దోస్ షుడ్ బి క్లోజ్డ్ యాస్ వెల్. మనకి ఎక్కడెక్కడైతే లాజిక్ కావాలో ఆ ఒక్క పొజిషన్ వరకే మనం కర్లీ బ్రేసెస్ పెట్టుకోవాలి. హ్మ్. ఓకేనా? అది ఓకే. ఇంకోటి. సో, ఇప్పుడు అర్థమైందా మీకు వైల్ లూప్ ఎలా ఆ! రాసామో? అర్థమైందిరా. సో, మీరు ఆ రివర్స్ ఆఫ్ ద నంబర్ అప్పుడే ప్రాక్టీస్ చేయొద్దు. బికాజ్ మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి, అది కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇంకొంచెం మనం కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు ప్రాక్టీస్ చేద్దురు. హ్మ్. ఓకేరా. ఇప్పుడు నేను ఇక్కడ ఈవెన్‌కి రాసాను కదా! మీరు ఆడ్‌కి ప్రాక్టీస్ చేయండి వైల్‌ది. ఓకే. ఇది నాకు అర్థమైపోయి చేశాను గూడారా. మీరు పక్కన ఇది యాక్చువల్‌గా హ్మ్. ఇది 1 మినిట్ కాన్సెప్ట్ చెప్పేసేసి నువ్వు నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా దాంట్లోకెళ్ళిపోయావు రివర్స్ ఆఫ్ ది నంబర్‌కి. హ్మ్. నేను చేశాను. ఇది గూడా చేశాను. ఓకే. ఆహా! కాకపోతే స్టెప్స్ గుర్తులేదు. అదేలెండి. హ్మ్. ఓకే. ఇప్పుడు ఈ 2 లూప్స్‌తో పాటు ఇంకో 2 లూప్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. డూ వైల్ అండ్ ఫర్ ఈచ్. నేను అవి ఇవాళే చెప్పను. సో, అన్ని లూప్స్ ఒకటేసారి వింటే కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి, ఇక్కడి వరకు లూప్స్ చూడండి. ఇవాళ మనం కొన్ని ఆహ్, ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం కాల్డ్ యాస్ మెథడ్స్ ఇన్ జావా. ఓకే. మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్
ఇంకా ఎన్ని లూప్స్ ఉన్నాయిరా నేను నేర్చుకోవాల్సినయి? 3 లూప్సా? వైల్ లూప్, వైల్ వైల్ రివర్స్, వాళ్ళు వైల్ నేర్చుకుంటారు. రివర్స్. డూ వైల్ లూప్, ఫర్ ఈచ్ లూప్ ఇంకా 2 ఉంటాయి. ఓకే. 2 హ్మ్. లూప్స్. సో, ఆహ్, ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో, మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్ మెథడ్స్ రాయడం, మెథడ్స్‌ని కాల్ చేయడం వీటి బట్టే ఉంటదనమాట. సో, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. హ్మ్. సో, మనం ఇప్పుడు నార్మల్‌గా ఇందాక ఇప్పటి వరకు మీరు ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అది లైక్ ఈవెన్ ఆర్ ఆడ్. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఈవెన్ ఆర్ ఆడే తీసుకుందాం. మామూలుగా అయితే మనం ఏం చేస్తాము? ఇంట్ n = 5 రాస్తాము. ఇఫ్ హ్మ్. n పర్సెంటైల్ 2 హ్మ్. = 0 హ్మ్. ప్రింట్ యాస్ ఎన్. ఈవెన్ నంబర్ అని రాస్తాము. హ్మ్. ఒకవేళ అది ఆడ్ కూడా ఆడా కాదో కూడా తెలియాలంటే ఎల్స్ పెట్టుకుంటాము. హ్మ్. system.out.println పెట్టి ఇట్స్ అన్ ఆడ్ నంబర్ అని రాసుకుంటాము. హ్మ్. ఇప్పుడు ఇదేంటి? ఇది ఓన్లీ 5 అనే నెంబర్కే వర్క్ అవుతుంది. నాకు ఇప్పుడు హ్మ్. 5 తర్వాత నేను 6కి కూడా చెక్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. అయితే హ్మ్. నేను 5 తీసేసైనా చేయాలి. నాకు 5తో పాటు కావాలనుకుంటున్నాను అనుకోండి. నార్మల్‌గా మనకి మెథడ్స్ తెలియకపోతే మనం ఏం చేస్తాము? ఇలా ఇంకొక వేరియబుల్ తీసుకుంటాము. మళ్ళీ ఈ లాజిక్ అంతా తీసుకుంటాము. కింద పెట్టుకొని ఈసారి ఇక్కడ ఆ వేరియబుల్ నేమ్ పెట్టుకొని మనం రాసుకొని చెక్ చేసుకుంటాం. సో, ఇలా నాకు హ్మ్. సేమ్ లాజిక్ సేమే. హ్మ్. పర్సెంటైల్ 2తో చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే కండిషనే గదా మారుతుంది. కండిషన్ సేమే. ఓన్లీ నంబర్ హ్మ్. మారుతుంది. హ్మ్. సో, కండిషన్ ఏంటి? 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ హ్మ్. 0 రావాలి. కండిషన్ ఇస్ సేమ్. బట్ మనం వెరిఫై చేసే నంబర్స్ మారుతున్నాయి అనమాట. సో, ఇప్పుడు ఈ హ్మ్. వెరిఫై చేసే నంబర్స్ మారుతున్నప్పుడు నేను ప్రతిసారి సేమ్ సెట్ ఆఫ్ లైన్స్ కాపీ చేసి, పేస్ట్ చేసి అదే లాజిక్‌లో వేరియబుల్స్ మారిస్తే ఇట్స్ లైక్ వేస్టింగ్ ఆఫ్ మెమరీ కదా! రిపిటీటివ్ థింగ్‌ని మళ్ళీ మళ్ళీ రాస్తున్నట్టే కదా మనము. హ్మ్. సో, వెనెవర్ యూ ఆర్ రైటింగ్ రిపిటేటివ్ థింగ్స్ అప్పుడు హ్మ్. మనకు జావాలో ఏం చెప్తారంటే వీ హ్యావ్ టు సపరేట్ దెమ్ అవుట్ ఇంటూ ఎ మెథడ్ ఆర్ ఏ ఫంక్షన్ సో దట్ మన హ్మ్. లాజిక్ ఒక్కసారే రాస్తాము కానీ మనం దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్ ప్రోగ్రామ్ తీసుకుందాము ఎడిషన్స్ది. సో ఇప్పుడు మనం ఇంట్ n1 = 9 n2 = 10 ఇలా తీసుకుందాం అనుకోండి. సో మీరు మల్టిపుల్ నంబర్స్ తీసుకోవాలి ఆఫ్ సేమ్ డేటా టైప్ అన్నప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ లైన్లో రాయక్కర్లా ఇంట్ n2 = 10 అని. మామూలుగా ఇంట్ n1 = 9 కామా n2 = 10 అని కూడా రాసుకోవచ్చు. ఇలా అయినా రాసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ లైన్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం. హ్మ్. ఇలా ఎలా అయినా రాసుకోవచ్చు, ఫస్ట్ వే లైన్ సెకండ్ వే లైన్ మల్టిపుల్ ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు మనము ఒక ఎడిషన్ ఆఫ్ నెంబర్స్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటూ టోటల్ = n1 హ్మ్. ప్లస్ n2 రాస్తాం. ఎండు. హ్మ్. హ్మ్. అప్పుడు మనకి టోటల్ వస్తుంది. దాన్ని మనం ప్రింట్ చేసుకుంటాం. హ్మ్. ఇప్పుడు అలా నాకు ఇంకో 2 నెంబర్స్కి కావాలంటే టోటల్ 1 అని తీసుకుంటాను, n1 ప్లస్ n3 మళ్ళీ నేను హ్మ్. దాన్ని ప్రింట్ చేసుకోవాలి, విచ్ ఇస్ వెరీ రిపిటేటివ్. మళ్ళీ మళ్ళీ మనం సేమ్ లాజిక్ రాస్తున్నాం. సో దీనికి మనం ఏం చేస్తాం అనేసి అంటే టు అవాయిడ్ దిస్ మనం మెథడ్ రాయాలి. మెథడ్ ఎక్కడ రాయాలంటే అవుట్ సైడ్ మెయిన్ మెథడ్, ఇన్సైడ్ ద క్లాస్. సో ఈ మెయిన్ మెథడ్ బయట, క్లాస్ లోపల ఇక్కడ ఓకే. మనం రాసుకోవాలి మెథడ్ అనేది. సో దీని సింటాక్స్ ఏమంటున్నారు అనేసి అంటే యాక్సెస్ మోడిఫైయర్ స్టాటిక్ రిటర్న్ టైప్, స్టాటిక్ కూడా వద్దు, ఇలానే గుర్తుపెట్టుకోండి. యాక్సెస్ మోడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్, కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్, అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎ రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్ రాయాలి. అంటే మీనింగ్ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ వాళ్ళు ఒక మెథడ్ని, ఒక ఫంక్షన్ని, రిపిటేటివ్గా ఉండే లాజిక్ని డిఫైన్ చేయాలంటే మనం ఫస్ట్ దానికి ఒక యాక్సెస్ మోడిఫైయర్ ఇవ్వాలి.
సో, మనకు హ్మ్. జావాలో యాక్చువల్‌గా 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఉన్నాయి. అయి కొంచెం డెప్త్‌కెళ్ళిన తర్వాత చెప్తాను. బట్ మీకు ఇప్పటి వరకు తెలిసిన యాక్సెస్ మోడిఫైయర్ ఏంటి? పబ్లిక్. సో, పబ్లిక్ హ్మ్. అంటే ఎవరైనా వాడుకోవచ్చు అని మీనింగ్ అనమాట బేసిక్‌గా. సో, పబ్లిక్. తర్వాత రిటర్న్ టైప్. సో, సో, రిటర్న్ క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే రాసేయాలి ఇది. కింద రాయకూడదు. ఈ కిందైనా యాక్సెస్ రాసుకోవచ్చు. మోడిఫైయర్. అంటే మనం ఈ కింద మెయిన్ మెథడ్‌కి ఇక్కడైనా రాసుకోవచ్చు. ఇక్కడైనా హ్మ్. రాసుకోవచ్చు. బట్ మెయిన్ మెథడ్ బయటుండాలనమాట. సో, మెయిన్ మెథడ్ ఇక్కడ స్టార్ట్ అయింది. 29థ్ లైన్‌లో హ్మ్. ఎండ్ అయింది. సో, మనం దీని హ్మ్. కిందైనా రాసుకోవచ్చు. లేకపోతే ఈ 19థ్ లైన్ పైనైనా రాసుకోవచ్చు. బట్ ఏదైనా హుహు. సరే వితిన్ ద క్లాస్. సో, థర్డ్ నుండి 32nd లైన్. ఆ క్లాస్ లోపలే ఉండాలనమాట. క్లాస్ బయట రాయలేము. హుహు. జావాలో ఏ కోడ్, ఏ లాజిక్ అయినా సరే క్లాస్ లోపలే ఉండాలి. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు మనం యాక్సెస్ మోడిఫైయర్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? రిటర్న్ టైప్ ఇవ్వాలి అని ఇప్పుడు అంటున్నాడు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎన్‌టి ఎన్1 ఈజ్ ఈక్వల్ టు 9 ఇట్లా రాసాం గదా! హ్మ్. సో, ఇట్లా రాయకూడదు యాక్సెస్ మోడిఫైయర్. ఇది క్లాస్ లోపల ఉందా? క్లాస్ లోపలే ఉంది ఇది కూడా. ఇది క్లాస్ లోపలే ఉంది. ఎప్పుడైనా హ్మ్. సరే జావాలో కోడ్ మొత్తం క్లాస్ లోపలే ఉండిద్ది. కానీ హ్మ్. దానిలో గూడా మనం రన్ జేయాలి కోడ్ అంటే మెయిన్ మెథడ్ లోపల కోడ్ ఉండాలి. హుహుహు. సో, మెయిన్ మెథడ్ లోపల ఉన్న కోడే అసలు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతదనమాట. హుహు. సో, అందుకనే మనం ఎప్పుడైనా రాసుకునే అంతే గదా! ఎప్పుడైనా అంతే. ఇప్పుడు గూడా అంతే అవుతది. కానీ ఇక్కడ మనం హ్మ్. ఏంటంటే బయట రాసుకుంటున్నాం ఒక కామన్ లాజిక్ రాసుకొని దాన్ని మనం మెయిన్ మెథడ్ లోపల వాడుకోవాలనమాట. మనం మెయిన్ మెథడ్‌లో దాన్ని హ్మ్. కాల్ చేయనంత వరకుని అది మనం రాసిన ఉపయోగం లేదు. ఇట్స్ లైక్ ఎ డెడ్ ప్లేస్ అనమాట. ఇది ఊరికే హ్మ్. రాసి పెట్టినా పని చేయదది. ఇప్పుడు మీకు తెలుస్తది. సో, ఇప్పుడు మనం రాసి పెట్టేస్తే అది పని చేయదు. డెఫినెట్‌లీ వి హావ్ టు కాల్ ఇట్ వితిన్ ద మెయిన్ మెథడ్. లాజిక్ అంతా గూడా ఎప్పుడు మెయిన్ మెథడ్ నుండే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతది. ఓకేనా? మనం ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న ఫర్ లూప్ కానీ, ఇఫ్ కానీ, వైల్ కానీ, ఈ డేటా టైప్స్ కానీ మొత్తం మనం ఎక్కడ రాసాం? మెయిన్ లోపలే కదా రాసాము. హ్మ్. ఈ మెథడ్స్‌ని మాత్రం మెథడ్‌ని డిఫైన్ చేయడం అంటే ఒక లాజిక్ రాయడం అన్నట్టు. కామన్‌గా ఉన్న ఒక లాజిక్‌ని మనం రాసుకోనేది మెయిన్ మెథడ్ బయట రాయాలనమాట. ఎందుకు అనేది మీకు తెలుస్తది. జస్ట్ వినండి ఇప్పుడు. ఓకే. సో, ఇప్పుడు మనం హ్మ్. ఫస్ట్ యాక్సెస్ మోడిఫైయర్ రాసాము. ఆ తర్వాత ఇక్కడ మనకి రిటర్న్ టైప్ అడుగుతున్నాడనమాట. సో, ఈ రిటర్న్ టైప్ ఈజ్ నథింగ్ బట్ ఈ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకొచ్చే అవుట్‌పుట్ ఎలాంటిది? సో, ఇప్పుడు నేను మెయిన్ అనేది కూడా ఒక మెథడ్ అనే చెప్తున్నాను. సో, మెయిన్‌కి ఇక్కడ రిటర్న్ టైప్ ఏమి ఇచ్చాడు వాడు? వాయిడ్ అని ఇచ్చాడు. సో, వాయిడ్ హ్మ్. అంటే ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏం అవుట్‌పుట్ వస్తది మనకి. కానీ ఇదేం మొత్తం మనకు కలిపి మనకు ఒక సింగిల్ వాల్యూని ఏం రిటర్న్ చేయట్లేదు అని మీనింగ్ అనమాట. హ్మ్. అంటే ఇప్పుడు మొత్తం ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనం మేమి ఒక దాన్ని అవుట్‌పుట్ లాగా స్పెసిఫిక్ అవుట్‌పుట్ రావట్లేదు మనకి. వాయిడ్ అంటే హ్మ్. ఎంప్టీ అని మీనింగ్ అనమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. సో, ఎడిషన్ చేసినప్పుడు నాకొచ్చే అవుట్‌పుట్ ఏంటి? ఒక 2 ఇంటిజర్స్‌ని యాడ్ చేసినప్పుడు నాకొచ్చే అవుట్‌పుట్ ఏంటి? ఇంటిజరే కదా! హ్మ్. సో, అప్పుడు మన రిటర్న్ టైప్ ఇంట్ అని రాసుకుంటాం. అదే నాకు ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ కావాలనుకోండి నాకు రిటర్న్ టైప్ స్ట్రింగ్ పెట్టుకుంటాను. అదే హ్మ్. నాకు ఒకవేళ నేను డివిజన్ చేశాను 2 నంబర్స్‌కి. చేసినప్పుడు నాకు హ్మ్. డబుల్ వచ్చింది. అప్పుడు నేను పబ్లిక్ స్పేస్ డబుల్ పెట్టుకుంటాను. సో, బేస్డ్ ఆన్ మనం రాసుకున్న లాజిక్‌కి ఏదైతే అవుట్‌పుట్ వస్తదో దాన్ని మనము రిటర్న్ టైప్‌లో పెట్టుకోవాలనమాట. ఇప్పుడు నేను హ్మ్. ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌కి రాద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంట్ అని పెట్టాను. హ్మ్. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాను? మెథడ్ నేమ్ రాయాలంటున్నాను. మెథడ్ నేమ్ హ్మ్. సింటాక్స్ ఏమని చెప్తున్నాను? ఫస్ట్ లెటర్ స్మాల్ ఉండాలి. సెకండ్ వర్డ్‌లో వచ్చే ఫస్ట్ లెటర్ నుండి మన ఇష్టం. క్యాపిటల్ లెటర్ పెట్టుకోవచ్చు. హ్మ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ కాబట్టి యాడ్ 2 నంబర్స్ అని ఇలా పెట్టుకున్నాను మెథడ్ పేరు. హ్మ్. రౌండ్ బ్రాకెట్స్ లోపల ఇప్పుడు ఆ 2 నంబర్స్ ఏంటో మనకు తెలియాలి కదా! సో, హ్మ్. ప్రతిసారి సేమ్ నంబరే వాడాలంటే మెయిన్ మెథడ్‌లోనే రాసుకుంటాం. అలా కాదు. మనం ప్రతిసారి డిఫరెంట్ నంబర్స్ వాడదాం అనుకుంటున్నాం. సో, ఇక్కడ మనం హ్మ్. 2 నం రొండి రొండే 2 నంబర్స్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో, హ్మ్. మనం అప్పుడు ఏం చేస్తాము ఇక్కడ ఇంట్ ఏ, ఇంట్ బి. మనం ఎన్ని నంబర్స్ చేద్దాం అనుకుంటున్నాము, ఎన్ని వాల్యూస్ పంపిద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూస్‌ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇంట్ ఏ, హ్మ్. ఇంట్ బి 2 నంబర్స్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 2 ఇంటిజర్స్‌ని ఇచ్చాను. రౌండ్ హ్మ్. బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్
ఇప్పుడు నేను ఇక్కడ ఈ మెథడ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఇంటిజర్ అంటున్నాను. సో నాకు హ్మ్. టోటల్ కోడ్ అంతా లాజిక్ అంతా రాసిన తర్వాత లాస్ట్ లైన్లో మనకి రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉండాలి. హ్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లాజిక్ ఏంటి, ఈ రెండు యాడ్ అయిన తర్వాత మనకు టోటల్ యాడ్ అనేది చేసి కావాలి. సో ఇంటిజరే ఇంటూ రావాలి. టోటల్ ఇక్కడ ఈక్వల్ టు ఏ ఇంటిజర్. ప్లస్ బి కదా. హ్మ్. ఈ రెండు యాడ్ అవ్వాలంటే ఏ ప్లస్ హ్మ్. బి చేయాలి. వచ్చిన వాల్యూని ఒక టోటల్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఈ రెండు యాడ్ చేసినప్పుడు నాకు వచ్చేది ఏంటి, ఒక ఇంటిజర్ కాబట్టి ఇంటూ హ్మ్. టోటల్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాశాను. హ్మ్. ఇప్పుడు నాకు ఈ లాజిక్ అయిపోయింది. నేను అనుకున్న ప్రోగ్రామ్ ఏంటి, యాడ్ చేయాలి, యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ ఈ టోటల్ అనే దాన్ని నేను రిటర్న్ ఇవ్వాలన్నమాట. మనకు తెలియాలి కదా అవుట్పుట్ ఎంత వచ్చిందని. సో మన లాస్ట్ లైన్ ఆఫ్ దట్ మెథడ్లో మనం ఏం రాస్తాము, రిటర్న్ టోటల్. ఓకే. హ్మ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది రాసాము. నేను ఇప్పుడు కోడ్ రన్ చేస్తున్నాను. మీకు ఓన్లీ ఈ n1+n2 n1+n3 జరిగిన ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ వస్తుంది తప్ప దీనికి సంబంధించింది ఏది మీకు అవుట్పుట్లో కనిపించదు. బికాస్ మనం దీన్ని జస్ట్ డెఫినిషన్ వీ హ్యావ్ డిఫైన్డ్ ద మెథడ్. హ్మ్. లాజిక్ని డిఫైన్ చేసాం ఎలా ఉంటుందో లాజిక్ అని, కానీ దాన్ని మనం హ్మ్. ఎక్కడా కూడా మెయిన్ మెథడ్ లోపల వాడలేదు. సో అందుకనే మనకి అవుట్పుట్లో దాని ఎఫెక్ట్ అనేది మనకు కనిపించట్లేదు. హ్మ్. అర్థమవుతుందక్క? అర్థమవుతుందిరా. ఓకే. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 నెంబర్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు ఈ మెథడ్ వాడుకొని నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలని ఉంది. హ్మ్. అయితే మీరు ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి జావాలో. ఇక్కడ మీకు స్టాటిక్ అని ఒక కీవర్డ్ కనిపిస్తుంది కదా. సో హ్మ్. స్టాటిక్ అనే కీవర్డ్ జావాలో ఏం చేస్తుందంటే మన సిస్టమ్ లోపల ఒక మెమరీ బ్లాక్ని క్రియేట్ చేసి దానిలో ఈ కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో రన్ చేయాలి. ఇప్పుడు మన ప్రోగ్రామ్లో ఇప్పుడు మీరు ఇక్కడ రన్ కొట్టగానే ఏమవ్వాలి, మన సిస్టంలో ఒక స్పేస్ కావాలి. ఆ స్పేస్లో ఈ కోడ్ అంతా రన్ అవ్వాలి. హ్మ్. సో ఆ స్పేస్ క్రియేట్ చేసే కీవర్డ్ ఏంటంటే స్టాటిక్. హుహు. ఇక్కడ పైన మరి నేను స్టాటిక్ కీవర్డ్ ఇవ్వలేదు. దీనికి మెయిన్ మెథడ్ ఒక్కదానికే ఉంది. సో ఉందంటే దీనికి మెమరీ ఉంది, కానీ దీనికి హ్మ్. మెమరీ లేదు. హ్మ్. సో ఒక మెమరీ ఉన్నది, ఒక మెమరీ లేని దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. హుహుహుహు. సో అందుకని మనం ఏం చేస్తామంటే యాక్సెస్ మోడిఫైయర్ పక్కన స్టాటిక్ అనే కీవర్డ్ రాస్తాము. హుహు. యాక్సెస్ మోడిఫైయర్ స్టాటిక్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ అండ్ దీన్ని మనం లోపల రాసే వాటిని వి కాల్ దెమ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. అండ్ ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి మ్యాండేటరీ కాదు. ఇంకో మెథడ్ రాసి చూపిస్తాను వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ స్టేట్మెంట్ కూడా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, యాడ్ చేసాము, టోటల్ వచ్చింది. సో ఇప్పుడు ఈ మెథడ్ని వీ హ్యావ్ టు కాల్ ఇట్ విత్ ఇన్ ద మెయిన్ మెథడ్. సో పైన రాసింది వీ కాల్ ఇట్ యాజ్ డిఫైనింగ్ ఎ మెథడ్ అండ్ మెయిన్ మెథడ్ లోపల మనం ఎప్పుడైతే దీన్ని వాడుకుంటున్నామో దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ కాలింగ్ ఎ మెథడ్. సో ఇప్పుడు పిలిస్తే కానీ అది పనిచేయదు అనమాట. సో దాన్ని ఎలా పిలవాలంట, ఇఫ్ స్టాటిక్ కీవర్డ్ ఉంటే సేమ్ క్లాస్లో ఉంటే మనం డైరెక్ట్గా ఈ మెథడ్ నేమ్ని పిలిచేయచ్చు. సో జస్ట్ యాడ్ 2 నెంబర్స్ని ఇక్కడ రాసుకొని రౌండ్ బ్రాకెట్స్ లోపల మనం ఏ నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాము అనే వాటిని పంపించాలి. సో ఇప్పుడు n1 కామా n2. సో ఇప్పుడు ఇది మొత్తం మనకేం చేస్తుంది ఈ మెథడ్, ఇది రిటర్న్ చేస్తుంది ఒక ఇంటిజర్ని. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, system.out.println ఈ ప్రింట్ లోపల ఈ యాడ్ 2 నెంబర్స్ని పెట్టుకుంటాం అనమాట. n+n2. మనం ఏం యాడ్ చేయక్కర్లేదు. ఎందుకు, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, ఈ యాడ్ 2 నెంబర్స్కి వెళ్తుంది. సో ఈ యాడ్ 2 నెంబర్స్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం 2 నెంబర్స్ వస్తాయని అనుకుంటున్నాం. సో మనం 2 నెంబర్స్ని పంపిస్తున్నాం, వచ్చినాయి. ఆ వచ్చిన 2 నెంబర్స్ని ఇది ఏం చేస్తుంది, యాడ్ చేస్తుంది. యాడ్ చేసి టోటల్ చేసి మనకి ఆ టోటల్ని మనకి ఇస్తుంది అనమాట. ఆ ఇచ్చిన వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 2 నెంబర్సే కాదు, నేను ఇప్పుడు ఒక 100 సెట్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, 102 సెట్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఎన్ని నెంబర్స్ సెట్స్ ఉంటే అన్ని నెంబర్ సెట్స్. అలా మనకి ఎన్నిసార్లు అయితే మనము సేమ్ లాజిక్ని రిపిటేటివ్గా వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటి, మనం లాజిక్ అనేది ఇక్కడ ఒక్క చోటే రాసాము, ఓకే. కానీ మనం ఎన్నిసార్లు అయితే మన ఆ మెథడ్ని కాల్ చేసామో
అన్ని హ్మ్. సార్లు ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో, ఫస్ట్ n1, n2 అంటే 9, 10కి జరిగి మనకు అవుట్‌పుట్ వస్తది. ఆ తర్వాత 89, n2 89, 10కి యాడ్ అయ్యి వస్తది. సో, 9, 98కి వస్తది. సో, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మనం 5 టైమ్స్ కాల్ చేసాం కాబట్టి మనకి 5 సెట్స్ ఆఫ్ వాల్యూస్ మనకొస్తాయి. 77, 77 రాసావు కదరా అది? అది కూడా వస్తది అక్క. సో, 77, 154 యాడ్ చేస్తే. హ్మ్. 67, 89 యాడ్ చేస్తే 156. హ్మ్. సో, ఒక్కసారి లాజిక్ రాసి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవడం కోసం వీ విల్ హ్యావ్ మెథడ్స్. మెథడ్స్ కన్నా ఫంక్షన్స్ అన్నా ఒకటే. లాజిక్ ఒకసారి రాసుకొని వీ విల్ యూజ్ ఇట్ ఇన్ మెయిన్ మెథడ్ మల్టిపుల్ టైమ్స్ అనమాట. హ్మ్. దీని సింటాక్స్ బాగా గుర్తుండాలి. యాక్సెస్ మోడిఫైయర్ ఇప్పటి వరకు ప్రస్తుతానికి స్టాటిక్ కీవర్డ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు, అది మనం ఫ్యూచర్లో చూస్తాం. సో, పబ్లిక్, స్టాటిక్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఒకవేళ సింపుల్గా మీరు హెలో వరల్డ్ అనే ప్రింట్ చేయాలనుకుంటున్నారు, ఒక 5-6 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు. సో, అప్పుడు మనం ఏం రాస్తాము? పబ్లిక్ పబ్లిక్, స్టాటిక్, సో మనం జస్ట్ ప్రింటే స్ట్రింగ్, చేస్తున్నాం, మనం ఏమీ స్ట్రింగ్. రిటర్న్ చేయట్లేదు కదా. హ్మ్. సో జస్ట్ ప్రింట్ కోసమే అయితే మనం ఏమి రిటర్న్ టైప్ స్ట్రింగ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ వాయిడ్ హుహు. రాస్తే సరిపోయింది. వాయిడ్ అంటే ఓహ్! ఎంటీ అనమాట. వాయిడ్ హుహు. ప్రింట్ హెలో అని రాద్దాం హ్మ్. మెథడ్ పేరు. సో నేనేం కస్టమైజ్ చేయట్లేదు. సో కస్టమైజ్ చేయకుండా జస్ట్ ఫస్ట్ వితౌట్ కస్టమైజేషన్ రాద్దాము. సో system.out.println హెలో వరల్డ్ అని రాశాను. సో ఇప్పుడు హ్మ్. నేను దీన్ని వాడుకోవాలనుకోండి మెయిన్ మెథడ్ లోపల, ఇప్పుడు నేను రన్ చేస్తే నాకేం హెలో వరల్డ్ అని ప్రింట్ అవ్వదు, బికాస్ మనం దీన్ని కాల్ చేయట్లేదు మన మెయిన్ మెథడ్ లోపల. సో హ్మ్. దాన్ని ఇప్పుడు నేను కాల్ చేయాలనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ రాస్తాం కాబట్టి మళ్ళీ మనం, అండ్ దీని రిటర్న్ టైప్ వాయిడ్ కదా. సో నేను system.out.println అది వాయిడ్ అంటే ఏం లేదు, సో ఏం లేదని అది ప్రింట్ చేయలేదు కదా. సో ఇక్కడ మనం ప్రింట్ హ్మ్. చేసేటప్పుడు మనం కాల్ చేసేటప్పుడు జస్ట్ ఆ ప్రింట్ హెలో అని కాల్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను 3 టైమ్స్ కాల్ చేశాను కాబట్టి నాకు 3 టైమ్స్ అవుట్పుట్లో హెలో వరల్డ్ అని వచ్చింది. హుహు. అయితే కానీ నాకు ఇప్పుడు ఓన్లీ స్ట్రింగ్‌కైతే మనము ఇదేంటి మొత్తం ఇది ఇలా రాయనవసరం లేదు. స్ట్రింగ్‌కైతే వాయిడ్ రాస్తే సరిపోతుంది. స్ట్రింగ్ అని కాదక్క, మన లాజిక్ బట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ చేసి నాకు ఆ రివర్స్ అయిన స్ట్రింగ్ నాకు అవుట్పుట్లో కావాలనే లాజిక్ రాస్తున్నాను అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ రిటర్న్ టైప్ స్ట్రింగ్ పెట్టుకుంటాను. బికాస్ నాకు అవుట్పుట్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెంబర్ ఆ వర్డ్ రివర్స్ అయిపోయి ఆ రివర్స్ అయిపోయిన వర్డ్ నాకు కావాలి. Mom, what's it called again? Mom, ఏంటి? there's a bunch of fruits outside. హ్మ్? There's a bunch of fruits outside. ఫుడ్డా? Yeah, food. అది కుళ్ళిపోయింది. రొటెన్ అయింది. నువ్వు ట్రాష్ చేస్తావు. నేను చెప్తానులే, ఒక 5 మినిట్స్ వెయిట్ చెయి. మాట్లాడొద్దు. చెప్పురా. సో ఒకవేళ మనకి ఏదైనా అవుట్పుట్లో రిటర్న్ కావాలి అనుకున్నప్పుడే మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రింగ్లో కూడా రిటర్న్ అలా రాయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో ఓన్లీ ప్రింట్ హెలో హెలో వరల్డ్ మాత్రమే రాసాం. ఇప్పుడు అలా కాదు, మనం పంపించే నేమ్ ప్రింట్ అవ్వాలి. లైక్ హెలో రాణి, హెలో సురేఖ. మనం ఏ స్ట్రింగ్ పంపిస్తే ఆ స్ట్రింగ్ మనకి హెలోకి యాడ్ అయ్యి మనకు అవుట్పుట్లో రావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, ఇంకో మెథడ్ రాద్దాం. సో పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ సే హెలో టు మీ అని ఒక మెథడ్ రాద్దాం. సో ఇక్కడ ఏంటి, మనం ఒక స్ట్రింగ్ పంపిస్తాము, ఆ స్ట్రింగ్కి హెలో అనేది యాడ్ అయ్యి రావాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకో స్ట్రింగ్ తీసుకుందాం. ఇంకా స్ట్రింగ్ యాడెడ్ ఈక్వల్ టు సంథింగ్ అలా పెట్టాను. సో ఇప్పుడు హెలో అనే వర్డ్కి హెలో ప్లస్, సో ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్తో కలపాలి అంటే ప్లస్ వాడుకోవచ్చు వన్ వేలో. సో హెలో ప్లస్ మనం పంపించే ఆ వర్డ్ యాడ్ అవ్వాలి. సో ఈ రెండు యాడ్ అయిన ఈ స్ట్రింగ్ ఏదైతే కొత్త స్ట్రింగ్ వచ్చిందో, ఈ స్ట్రింగ్ మనకు అవుట్పుట్లో మనకి రిటర్న్ ఇవ్వాలన్నమాట అది. సో అందుకని రిటర్న్ న్యూ ఎస్టీఆర్ అని ఇస్తాము. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ మనకి రిటర్న్ అయ్యి వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం కాల్ చేసినప్పుడు నేను కనుక
నేను ప్రింట్ చేయట్లేదనుకోండి, ప్రింట్ ఎల్ఎన్ లోపల పెట్టట్లేదనుకోండి, హ్మ్. అప్పుడు నాకు అవుట్‌పుట్‌లో కనిపీదు. బికాజ్ నేను అది రిటర్న్ చేసింది, కానీ నేను దాన్ని హ్మ్. ప్రింట్ చేయట్లేదు. నేను ఇక్కడ ఈ మెథడ్ లోపలను ప్రింట్ రాయలేదు. అండ్ నేను దీన్ని ఇప్పుడు ప్రింట్ చేయట్లేదు. సో, నాకది జరుగుతది ఆ లాజిక్. కానీ మనకి అవుట్‌పుట్‌లో కనిపించట్లేదనమాట. అదే అది కనిపించాలనుకోండి, వెనెవర్ దేర్ ఈస్ ఎ రిటర్న్ టైప్ వాయిడ్ కాకుండా ఇంకేదున్నా గూడా మనకేదైనా ప్రింట్ అవ్వాలంటే మనం దాన్ని system.out.println అని రాసుకొని దాని లోపలే మనం ఈ మెథడ్‌ని కాల్ చేయాలనమాట. ఈషా నేను క్లాస్‌లో ఉన్నా. చెవులో ఎందుకు వాగుతున్నావు? ఎందుకు? 5 మినిట్స్. 5 minutes. వెళ్ళు. నేనొచ్చి మాట్లాడతా. చెప్పురా. హ్మ్. సో, నాకు 4 అయిపోయింది గదా! ఈళ్ళొచ్చి ఇంకా ఒకటే పక్కన వాగుతుంటారు. సో, ఇప్పుడిక్కడ మీరు చూస్తే నేను దాన్ని ప్రింట్ చేసినప్పుడు నేను ఇక్కడ రాని పంపిస్తున్నాను. సో, ఒక స్ట్రింగ్ నేను ఇక్కడ పంపిస్తున్నాను అని ఎక్స్‌పెక్ట్ చేశాను కాబట్టి నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ పంపిస్తున్నాను. సో, హెలో ప్లస్ నేను పంపించిన నేమ్ యాడ్ అయ్యి అది న్యూ ఎస్టీఆర్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. దాన్ని మనం రిటర్న్ చేసి మనం ప్రింట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఈ మెథడ్ నాకు రిటర్న్ చేసి ఏమిస్తుంది? మొత్తం లాజిక్ ఎగ్జిక్యూట్ చేసి హెలో పక్కన నేమ్ ఇస్తుంది. హ్మ్. ఇది వన్ వే అనమాట రిటర్న్ చేయడానికి. సో, ఇప్పుడు మనం ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మనం దాన్ని వాడుకోవచ్చు అనమాట. దట్ హుహు. ఈస్ ద యూజ్ ఆఫ్ మెథడ్. సో, మీరేం ప్రాక్టీస్ చేయాలి అంటే ఇందులో ఈ వాయిడ్‌తో ఈ ప్రింట్ హెలో వరల్డ్ ప్రాక్టీస్ చేయండి. దీన్నేమో డివిజన్ కాదు, సబ్ట్రాక్షన్ ఆఫ్ 3 నంబర్స్ ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. 3 నంబర్స్ అంటే అప్పుడు మనం ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ పంపించాలి. సో, ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి టోటల్ హ్మ్. ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి. హ్మ్. అండ్ మనకి కాల్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ మనం 3 నంబర్స్ని పంపించాలి. సో, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నంబర్స్ అండ్ ఏదైనా 3 నంబర్స్ 5, 6, 7 అలా 5, 6, 7. 3 నంబర్స్ని పంపించాలి. అది ప్రాక్టీస్ చేయండి అక్క. హ్మ్. చూద్దాం. ఓకేనా?